ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధిగా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్. టన్నెల్ తవ్వకాల్లో నిపుణుల బృందం సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే సరిహద్దుల్లో కీలకమైన టన్నెల్ తవ్విన బృందాన్ని సంప్రదించామని చెప్పారు. దేశంలోనే టన్నెలింగ్ మిషన్ తవ్విన జనరల్ హర్పాల్ సింగ్ను ప్రభుత్వానికి సలహాదారుగా చూశామని చెప్పారు. కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు, 3 ఏళ్లకే కూలిందన్నారు కోమటిరెడ్డి. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ జోలికి రాలేదని ఆరోపించారు మంత్రులు. మీలో చాలా మందికి ఎస్ఎల్బీసీ టనల్ విషయం, వర్క్ విషయం మీకు చాలా విషయాలు తెలుసు, కానీ నేను కొన్ని మెయిన్ ఇష్యూస్ మళ్ళీ హైలైట్ చేస్తాను. దీనికి పనులు 2005లో మొదలైనవి. ఒక 20 ఏళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతున్నా అనేక ఆటంకాల వల్ల ఈ పనులు పూర్తి కాలేకపోయినాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎండ్బి మంత్రి గారు వెంకటరెడ్డి గారు, నేను, బాలునాయక్ గారు, వంశీ గారు అందరం దృఢ సంకల్పంతో 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఈ టనల్ పూర్తయిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కంటే తక్కువ లెవెల్ నుంచి తెలంగాణకి మరి ప్రతిరోజు 4000 క్యూసెక్లు, మొత్తం 3 టీఎంసీల నీళ్లు, 3 లక్షల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. ఆ నీళ్లని లిఫ్ట్ చేస్తూ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ ద్వారా చేస్తున్నాం. దీనికి కరెంట్ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి ఇది తెలుసు మీకు, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ యొక్క అక్కడైతే జియాలజీ ఏదైతే అఫెక్ట్ ఉందో అది కాకుండా ఇంకొద్దిగా దాన్ని డైవర్ట్ చేసుకొని తిరిగి టనల్ పనులు మొదలు పెట్టబోతున్నాము. మొదలు పెట్టడానికి ముందు ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా ముందు ఒకసారి మొత్తం 44 కిలోమీటర్లది 1-2 సార్లు సర్వే చేయబోతున్నాం. 800 నుంచి 1000 మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా, ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా అని స్పష్టంగా అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది. భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఇది ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు. ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మనం ఎప్పుడు చెప్తాం, అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని. నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బీసీ గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం, ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఏడుపుగొండి వారు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి ఈ ముఖ్యమంత్రి గారిలాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది. నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకు ఇరిగేషన్ మంత్రిగా ఉండడం, వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ, మీరు చూసి 2 ఏళ్లలో ఒక 20-30 సార్లు ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. 10 ఏళ్ళు పాలించి కనీసం పేదవాని ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మూసి ఇవాళ నిజంగా నల్గొండలో కొన్ని గ్రామాలలో పడుకోలేరు. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు, మీరందరూ నల్గొండ జిల్లా వాస్తవులే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు, ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు, దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరీక్ష మేరా కానీ అందరితోని వారు కూడా వారానికి 2-3 సార్లు మాట్లాడతారు. నిజంగా జిల్లా ప్రజల అదృష్టం, జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క.